ఒకసారి ఒక అడవిలో ఒక మాయా చెట్టు ఉండేది. దానికి చాలా మాయా పళ్ళు ఉండేవి. దాంట్లో ఒక పండు కిందకి దిగి ఊళ్ళోకి వెళ్ళి అంతా చూద్దాం అనుకుంటుంది. దాని చుట్టూ ఏం జరుగుతుందో, అసలు జనాలు ఎలా ఉన్నారో, ఏం చేస్తారో అనేది బాగా కుతూహలంగా ఉండేది. అది వాళ్ళ స్నేహితులతో చెప్తుంది, నాకు చెట్టు దిగి అక్కడ ఊళ్ళోకి వెళ్ళి అంతా చూడాలని ఉంది అంటది. అప్పుడు వాళ్ళ స్నేహితులు, వద్దు వద్దు, నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను తినేస్తారు, అప్పుడు నువ్వేం చేస్తావు అని అంటారు. అప్పుడు పండు, లేదు లేదు, నాకు వెళ్ళాలని ఉంది, నేను ఎలా అయినా దిగేసి అక్కడికి వెళ్ళి అంతా చూసుకొని వస్తాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, ఎందుకు నువ్వు వెళ్తున్నావు, నీకెన్నిసార్లు చెప్పాలి అటు వెళ్ళకూడదు అని, నువ్వు ఇంక చెప్పిన మాట వినవా అంటది. అప్పుడు ఆ చిన్ని పండు, అమ్మా నాకు వెళ్ళాలని ఉంది, నాకు ఒక్కసారి వెళ్ళని, నాకు అంతా తిరిగి చూడాలని ఉంది, ప్లీజ్ అంటది. ఈ మాటలన్నీ ఆ మాయా చెట్టు వింటా ఉంటుంది. అప్పుడు ఆ మాయా చెట్టు అంటది, సరే నీకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, కానీ నేను చెప్పేది బాగా జాగ్రత్తగా విను. నువ్వు చెట్టు దిగి వెళ్ళంగానే నీ దగ్గర ఉన్న మాయలన్నీ అంతరించిపోతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు, ఎవరన్నా నిన్ను తినేసినా, నిన్ను పట్టుకొని ఏమైనా చేసినా నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటది. అప్పుడు పండు అంటది, లేదు లేదు, నేను చాలా జాగ్రత్తగా వెళ్ళొస్తాను, నువ్వు కంగారు పడొద్దు. అప్పుడు చెట్టు అంటది, సరే అయితే నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళు అంటది. ఆ పండుకి చాలా సంతోషం అనిపిస్తుంది. అది చక్కగా నిద్రపోయి పొద్దున్నే లేచి తొందరగా రెడీ అయిపోయి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వేచి చూస్తూ ఉంటుంది. అంతలోకి మిగతా వాళ్ళు కూడా నిద్రలేస్తారు. నిద్రలేచి ఆ పండుని చూస్తారు. అప్పుడు పండు అంటది, నేను ఆ ఊరు చూడటానికి వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని వస్తాను అంటది. చెట్టు అంటది, సరే నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కిందకు దిగంగానే నీ మాయలన్నీ అంతరించిపోతాయి అని చెప్పాను కదా నేను, కానీ నేను నీకు 3 వరాలు ఇస్తాను. ఆ వరం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, కానీ బాగా గుర్తుంచు, నీకు ప్రాణం మీదకి వచ్చినప్పుడే నువ్వు ఆ వరాన్ని వాడుకో, లేదంటే నీకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నువ్వు అప్పుడు దాని నుంచి బయటికి రాలేవు. పండు సరే అంటది. అప్పుడు చెట్టు అంటది, నీకు ఏ ఆపద వచ్చినా నువ్వు జై బజరంగ బలి అని చెప్పు. అలా చెప్పంగానే నువ్వు అక్కడి నుంచి మాయమైపోతావు, నీ ప్రాణాలని నువ్వు దక్కించుకుంటావు. కానీ బాగా గుర్తుంచుకో, ఈ వరము 3 సార్లు పనిచేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా ఈ వరం పనిచేయదు. అయితే బాగా జాగ్రత్తగా నీకు ప్రాణం మీదకి వస్తేనే అప్పుడే ఈ వరాన్ని వాడుకో అంటది. సరే అని పండు దిగి కిందకి వెళ్తుంది. అది ఊర్లోకి వెళ్ళాలి అంటే ఆ అడవిని అంతా దాటి వెళ్ళిపోవాలి. అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దానికి బాగా అలసటగా అనిపించి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటుంది. పెద్ద చెట్టు కింద కూర్చున్నప్పుడు పురుగు కనిపిస్తుంది. ఆ పురుగు ఆ పండుని చూసి, ఆహా భలే ఉంది పండు, నేను తినేస్తే బాగుండు అనుకుంటుంది. అది వచ్చి ఆ పండుని తినేయబోయిద్ది. అంతలోకి పండుకి మెలకు వస్తుంది. పండు లేచి ఆ పురుగును చూసి భయపడుతుంది. పురుగును చూసి భయపడి, ఏ ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటది. అప్పుడు ఆ పురుగుకి చాలా వింత అనిపిస్తుంది, అదేంటి ఒక పండు మాట్లాడటం అని. అప్పుడు పండు అంటది, నేను ఒక మాయా పండుని, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటది. పురుగుకి అర్థమైద్ది, ఓహో నేను ఇప్పుడు ఈ మాయా పండుని తినేస్తే నాకు కూడా ఈ మాయాశక్తులన్నీ వచ్చేస్తాయి అనుకొని ఒక పన్నాగం పన్నిద్ది. దాన్ని ఎలా అయినా తినేయాలి అని మంచిగా చేసుకొని దగ్గరకు తీసుకోవటానికి ట్రై చేస్తుంది. అదంటది, ఇక్కడ చాలా ఎండగా ఉంది, అలానే ఎవరన్నా జంతువులు వస్తే నిన్ను తినేస్తారు, దా ఆ కొమ్మ మీదకి వెళ్ళి కూర్చుందాము. వద్దులే, నాకు ఇక్కడ బాగానే ఉంది, నేను ఆ పైదాకా రాను. ఏం పర్లేదు, నేను ఉంటాను నీతో పాటు, దా పైకి వెళ్దాం అంటది. సరే అని
ఇద్దరు పైన కొమ్మ మీదకి వెళ్తారు. కొమ్మ మీదకి వెళ్ళిన తర్వాత పురుగంటది, నువ్వు పడుకో, నేను నిన్ను ఇలా పట్టుకుంటాను, అప్పుడు నువ్వు పడకుండా ఉంటావు అంటది. సరే అని పండు పడుకుంటుంది. కానీ కాసేపటికి తన్నెవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తుంది. పండు కళ్ళు తెరిచి చూస్తుంది. ఆ పురుగు పండుని అమాంతంగా మింగేపోయిద్ది. ఇంకా దానికి ఏం జరుగుతుందో అర్థమవుతుంది. వెంటనే పండు జై బజరంగబలి అంటది. అంతే, అక్కడి నుంచి మాయమైపోతుంది. పురుగు అటు ఇటు చూసుకుంటుంది, కానీ అక్కడ ఎవరు ఉండరు. పండు అనుకుంటుంది, అమ్మయ్య, ఎలాగోలా నేను ఇక్కడి నుంచి బయటపడ్డాను. కానీ ఇప్పుడు నేనేం చేయాలి, ఎటువైపుకి వెళ్ళాలి? అమ్మో, ఇంకొంచెం సేపు ఉండుంటే ఆ పురుగు నన్ను మింగేసేది, అప్పుడు నేనేం చేసేదాన్ని అలా అనుకుంటూ ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళంగానే దానికి కొంచెం దాహం వేస్తుంది. దాహం వేస్తే అక్కడ ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. వెళ్ళి అక్కడ కొంచెం నీళ్ళు తాగుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ ఒక బండి మీద చాలా పళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఆ పళ్ళని కోసుకొని తింటూ ఉంటారు. పండుకి చాలా భయం వేస్తుంది. అమ్మో, నన్ను కూడా వీళ్ళు ఇలానే కోసేసుకుంటాను తినేస్తారేమో అని. అప్పుడు అక్కడ ఒక చిన్ని పాప వస్తుంది. ఆ చిన్ని పాప పండుని చూస్తుంది. చిన్న పాప ఆ పండుని చూసి పట్టుకొని తినేయబోయిద్ది. అప్పుడు పండు అంటది, ఆగు ఆగు, నన్ను తినొద్దు, నువ్వు నన్ను తినొద్దు అంటది. అప్పుడు పాప అంటది, నువ్వు పండువి కదా, నువ్వెలా మాట్లాడుతున్నావు అంటది. అప్పుడు పండు అంటది, నేను ఒక మాయా పండుని, నువ్వు నన్ను తినొద్దు, నేను అక్కడ అడవిలో ఉంటాను, అక్కడి నుంచి అన్నీ చూస్తూ ఉంటాను, నాకు ఇక్కడ దగ్గరికి వచ్చి చూడాలనిపించింది, అందుకే నేను చెట్టు దిగేసి అన్నీ చూడటానికి వచ్చాను, నువ్వు ఇక్కడికి వచ్చేసావు, ఇప్పుడు ఎవరన్నా నిన్ను తినేస్తే అంటే ఆ పండు అంటది, ఇప్పుడు నువ్వు నన్ను తినేస్తావా? లేదు లేదు, నేను నిన్ను ఎందుకు తింటాను, ఒక పని చేస్తాను, నువ్వు ఇక్కడే ఉంటే ఎవరో ఒకళ్ళు నేను తినేస్తారు, నాతో పాటు వస్తావా? నీకేమేం కావాలో చెప్పు, నేను నిన్ను అంతా తిప్పి చూపిస్తాను అంటది. కంగారు పడుకు, నేను నిన్ను తిన్ను, నువ్వు ఒక పని చేయి, ఇదిగో ఈ పళ్ళ బుట్టలో కూర్చో, నేను నిన్ను ఊరంతా తిప్పుతాను, నువ్వు చక్కగా అంతా తిరుగుతూ చూద్దు కానీ, ఆ తర్వాత నేను నిన్ను మళ్ళీ అడవిలో వదిలిపెట్టేస్తాను. పండు ఆ పళ్ళ బుట్టలో కూర్చొని ఊరంతా తిరుగుతుంది. దానికి చాలా నచ్చుతుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి పాప ఆ పండుని అడవిలో వదిలేస్తుంది. అంటది, నువ్వు ఇంకెప్పుడు ఇటు రావద్దు, ఎవరో ఒకళ్ళు నిన్ను తినేస్తారు, నేనే నీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అంటది. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఫ్రెండ్స్ అయిపోతారు. టైం కుదిరినప్పుడల్లా వెళ్ళి ఆ పండుతో బోల్డ్ అన్ని కబుర్లు చెప్పి వచ్చేది.